అదే విధంగా ఓ కనెక్ట్ పర్చేజ్ చేసినటువంటి కస్టమర్స్ చాలా మంది ఉండుంటారు. వీళ్ళందరూ స్పేర్ అంటే పక్కన ఉన్నారు, కంపెనీకి డైరెక్ట్ గా వచ్చినటువంటి వాళ్ళు. మన కంపెనీ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చెప్పింది, కంపెనీ డైరెక్ట్ బిజినెస్ చేయదు. ఏ కస్టమర్ గానీ, ఏ కంపెనీ గానీ, ఎంత పెద్ద కంపెనీ అయినా గానీ ఒక ప్రోడక్ట్ కోసం, ఒక సర్వీస్ కోసం ఆన్ ప్యాసివ్ లోకి వచ్చాడు అంటే ఆయన త్రూ వన్ ఆఫ్ ద ఫౌండర్ ద్వారా రావటమే, ఫౌండర్ యొక్క లింక్ ద్వారా రావటం అని చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్ట్ కస్టమర్లందరినీ కూడా మన ఫౌండర్స్ కి ఎలకేషన్ అనేది చేయబోతుంది. సో ఈ ఎలకేషన్ కి కొన్ని ప్రియారిటీస్ అనేవి ఉన్నాయి, కొన్ని క్రైటీరియా ఉంది. సో ఈ క్రైటీరియా ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. అంటే ఆన్ ప్యాసివ్ లో 2018లో ఈ యొక్క ఫౌండర్షిప్ తీసుకొని ఎర్లీ బర్డ్ ఉన్నటువంటి ఫౌండర్ కి ప్రియారిటీ ఉంటుంది. అదే విధంగా ఓ కనెక్ట్ ప్యాకేజ్ ని ఫస్ట్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. అంటే ఫౌండర్షిప్ ఎర్లీగా తీసుకొని ఫస్ట్ ఓ కనెక్ట్ కనుక పర్చేజ్ చేస్తుంటే ఆయనకి ఫస్ట్ ఎలకేషన్ ఉంటుంది. సో ఆ విధంగా డే టు టైం స్టాంప్ ప్రకారం ఈ ఎలకేషన్ అంతా కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాము. సో ఇక్కడ మిత్రులు చాలా మంది $143 ఏం పే చేస్తాంలే అని చెప్పి వెయిట్ చేసి 2 నెలలు వెయిట్ చేసి ఇప్పుడు $93 పే చేస్తూ ఇంకా $93 కూడా పే చేయకుండా వెయిట్ చేస్తున్నటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చివరి లిస్ట్ లో ఉంటారు. సో మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, కంపెనీని నమ్మి ఒక ఫౌండర్ గా తీసుకున్నటువంటి వ్యక్తి, ఫౌండర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తి కంపెనీ అనౌన్స్ చేసినటువంటి వెంటనే $143 పే చేసి ఉండేవాళ్ళు. సో వీళ్ళు వెయిట్ చేసే వాళ్ళంతా ఏంటంటే ఈ ప్రాసెస్ మీద నమ్మకం లేక, ఈ యొక్క బిజినెస్ మీద అంతా కాన్ఫిడెన్స్ లేక చూద్దాంలే అనుకుని వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ లో వెనకాలే ఉంటారు ఇంకా. సో ఇక్కడ క్రైటీరియా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎర్లీ బర్డ్ ఫౌండర్ యాజ్ వెల్ యాజ్ ఓ కనెక్ట్ ఫస్ట్ పర్చేజ్, వీటిని బేస్ చేసుకొని ఈ యొక్క కస్టమర్ ఎలకేషన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో థర్డ్ కండిషన్ కూడా చెప్పడం జరిగింది. ఈ థర్డ్ కండిషన్ ఏంటంటే ద న్యూయెస్ట్ ఎఫిలియేట్ సైన్ అప్ విత్ నో వన్ దేర్. న్యూయెస్ట్ ఎఫిలియేట్ సైన్ అప్ విత్ నో వన్ దేర్ అని చెప్పారు. అంటే దీని మీనింగ్ అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. సో నా యొక్క నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఫౌండర్ కాకుండా ఒక యూజర్ గా, కొత్తగా యూజర్ గా జాయిన్ అయ్యి ఆయన ఎఫిలియేట్ గా కన్వర్ట్ అయ్యి ఆయన ఓ కనెక్ట్ ప్యాకేజ్ పర్చేజ్ చేసి, సో ఆయన ఎవరిని కనుక రిఫర్ చేయకపోతే, అంటే ఆయన డౌన్ లో ఎవరు లేకపోతే వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండబోతుంది. ఎందుకంటే కంపెనీ ప్రతి ఒక్కళ్ళని కూడా బ్రేక్ ఈవెన్ కి తీసుకురావాలనుకుంటుంది కాబట్టి. సో వీళ్ళు $250 పే చేసినటువంటి ఎఫిలియేట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆయనకి ఎంతో కొంత, ఆయన కూడా ఎర్లీ బర్డ్ కింద, ఇప్పుడు ఎర్లీ బర్డ్ అంటే ఈ ఎఫిలియేట్ న్యూ యూజర్ లో ఎర్లీ బర్డ్ కింద వచ్చాడు కాబట్టి ఆయన్ని కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయడానికి వాళ్ళకు కూడా కొత్త కస్టమర్స్ ఇవ్వబోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది నిజమా కాదా అనేది అయితే నాకు కూడా తెలియదు. అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆన్ ప్యాసివ్ లో కంపెనీ ఇచ్చింది, కంపెనీ చెప్పింది ఫాలో అవటం తప్పితే మనం ఇదేంటి, ఇది రాలేదేంటి, ఇది వచ్చిందేంటి, ఈయనకి ఎందుకు ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అవకాశం అనేది అసలు కంపారిజనే లేదు. ఇది మొత్తం కూడా ఒక ఆటోమేషన్ లో ఆ టైం ప్రకారం, డేట్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ లో సిస్టమ్ చేసేటువంటి పని మాత్రమే. సో ఇది రేపు 16వ తారీఖు లాస్ట్. అంటే ఫౌండర్షిప్ తీసుకొని ఈ యొక్క ప్యాకేజీ పర్చేజ్ చేయకుండా యాక్టివేషన్ కనుక చేసుకోకపోతే ఈ యొక్క ఎలకేషన్ లో అసలు ఉండరు, వాళ్ళు చివరిలో కూడా ఉండరు అనమాట. సో ఎవరైనా ఫౌండర్షిప్ తీసుకొని కనీసం ఈ $93
తోటి ఇప్పుడు ప్యాకేజీ పర్చేజ్ చేసినా, ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ పర్చేజ్ చేసినా వాళ్ళు ఈ ఎలకేషన్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆన్ ప్యాసివ్ బిజినెస్ అనేది ఒక కస్టమర్ బేస్ బిజినెస్. ఇదేమి మనీ సర్క్యులేషన్ ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో పే చేస్తారని కాదు, ఎవరు పే చేసిందో మనకి ఇస్తామని కాదు. ఇది 100% ఒక రియల్ బిజినెస్. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, కస్టమర్స్ ఉంటారు, కస్టమర్ పర్చేజ్ చేస్తాడు, పర్చేజ్ చేసిన దాని మీద మాత్రమే కమిషన్ వస్తుంది ఎవరికైనా. సో ఇప్పుడు ఎవరికైనా కమిషన్ రావాలి అంటే, ఏ ఒక్కళ్ళకైనా కమిషన్ రావాలి అంటే వాళ్ళ ద్వారా వేరే వ్యక్తి ఎవరో ఒకళ్ళు పర్చేజ్ చేసి ఉండాల్సిందే. ఆ వ్యక్తి వేరే వ్యక్తి అనే వాళ్ళని మనం తీసుకొస్తామా, కంపెనీ ఇస్తుందా, లేదు మన స్పాన్సర్ ఏమన్నా మన మీద దయతోటి మనకి ఇస్తాడా అనేది సెకండరీ. ఏ విధంగా అయినా నీ ద్వారా కొంతమంది ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మాత్రమే నీకు కమిషన్ వస్తుంది. ఇక్కడ కస్టమర్స్ ఎంత మంది ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కమిషన్ జనరేట్ అవుతుంది. సో కస్టమర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఇంపార్టెంట్. సో ఒక కస్టమర్ ఉంటే నీకు అంత అమౌంట్ వస్తుంది, 10 మంది ఉంటే ఇంకొద్దిగా వస్తుంది, 100 మంది ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది, 1000 మంది ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఈ కస్టమర్స్ ని గ్యాదర్ చేసుకోవటం అనేది ఇక్కడ బిజినెస్. నువ్వు కస్టమర్స్ ని కొనుక్కుంటావా, కంపెనీలో ఒక ట్రాఫిక్ ప్యాకేజ్ పే చేసుకొని కస్టమర్స్ ని తెచ్చుకుంటావా, లేదు నీ యొక్క ఇండివిజువల్ నాలెడ్జ్ యూజ్ చేసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకుంటావా నువ్వు, అదంతా కూడా ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ. సో కంపెనీ ఇచ్చే సపోర్ట్ కంపెనీ అందరికీ ఈక్వల్ గా ఈ యొక్క క్రైటీరియా బేసిస్ లో మాత్రమే ఇస్తుంది కంపెనీ. సో వచ్చినంత తీసుకుందాం అనుకుంటే ఎవరికి వాళ్ళు మెదలకుండా ఉండొచ్చు. కంపెనీ సిస్టమ్ ప్రకారం కంపెనీ ఎలకేషన్ లో ఇస్తుంది, తర్వాత కూడా ఎలకేట్ చేస్తుంది, తర్వాత కూడా ఎలకేట్ చేస్తుంది. ఎంత మంది ఎక్కువ కస్టమర్స్ కంపెనీకి వస్తే మనకు అంత ఎలకేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీంతో పాటు మనం కూడా ఎఫిలియేట్స్ ని క్రియేట్ చేసుకొని ఎఫిలియేట్స్ ని యూజర్స్ ని ఎఫిలియేట్ ని కస్టమర్ గా కన్వర్ట్ చేసుకొని కస్టమర్ రీసెల్లర్ గా కనుక మారగలిగితే మన బిజినెస్ 2-3 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆన్ ప్యాసివ్ అనేది 100% ఒక రియల్ బిజినెస్, ఒక రియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ రియల్ యాక్టివిటీ జరుగుతుంది, రియల్ మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఎంత మంది కస్టమర్స్ ఉంటే అంత ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రాబోయేటువంటి 5-6 పెయిడ్ ప్రోడక్ట్స్, 5 to 6 పెయిడ్ ప్రోడక్ట్స్ అంటే ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ఉండబోతున్నాయి. 1-2 ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా రెడీగానే ఉన్నాయి. బట్ 5 నుంచి 6 వరకు పెయిడ్ ప్రోడక్ట్స్ అతి తొందరలోనే రాబోతున్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ యాక్చువల్ గా మనకి ఇంతకు ముందు చెప్పడం జరిగింది, కమిషన్ స్ట్రక్చర్ అనేది ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫస్ట్ సేల్ మీద 100% కమిషన్ వస్తుంది. సెకండ్ సేల్ నుంచి 25% టిల్ ఇన్ఫినిటీ. ఎన్ని సేల్స్, ఎంత సేల్ జరిగితే అంత ఈచ్ సేల్ మీద 25% అనేది రావటం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మాత్రం. అన్ని ప్రోడక్ట్స్ కి ఈ విధంగా ఉండదు. ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక డిఫరెంట్ కమిషన్ స్ట్రక్చర్ అనేది అనౌన్స్ చేస్తుంది కంపెనీ. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి 5-6 ప్రోడక్ట్లకి మాత్రం ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఫస్ట్ సేల్ మీద 100% కమిషన్ ఉంటుంది, సెకండ్ సేల్ నుంచి 25